అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. హిందూ మతంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనకు ప్రత్యేకత ఉంది. ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య ఆరాధనకు విశేషమైనది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య జన్మదినంగా జరుపుకుంటారని సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చిందంటే ఈసారి మనకి మార్గశిర మాసంలో ఈ ఏడాది షష్ఠి తిథి డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలై డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 వరకు కొనసాగుతుంది. సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయం తిథి ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి. అందుకే డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజదోషాలన్నిటి నుంచి బయటపడవచ్చని, అలాగే అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. పూజా విధానం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజాధికాలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ వస్త్రం మీద 6 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఉంచాలి. ఒకవేళ ఇటువంటి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వేలనే ఆయుధాన్ని ధరించిన ఫోటో అయినా ఉంచాలి. ఈ ఫోటోకు గంధం, కుంకుమ బొట్లు అద్దాలి. ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి ప్రమిదలు ఉంచి 6 ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఆ 6 ఒత్తులు స్వామివారికి 6 ముఖాలకు సంకేతం. లేదంటే నవగ్రహాల్లో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజుడికి సంకేతంగా 9 ఒత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి. అనంతరం సుబ్రహ్మణ్య స్వామిని ఆయనకు ఇష్టమైన ఎర్రమందారాలతో పూజించాలి. అవి అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలు, కుంకుమ కలిపిన అక్షంతలతో పూజ చేస్తూ స్వామివారి 108 నామాలు చదువుకోవాలి. ఒకవేళ 108 నామాలు చదవలేని వారు ఓం సాం శరణం భవ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి జపించాలి. అనంతరం కర్పూర హారతి ఇచ్చి వడపప్పు, పానకం, కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇవి పెట్టలేని వారు దానిమ్మ గింజలైనా నైవేద్యంగా పెట్టవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు. అందుకోసం సుబ్రహ్మణ్య విగ్రహం ఉన్నవారు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు. లేని వారు గుడికి వెళ్ళి అభిషేకం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వసంపదలు లభిస్తాయని, ఆవు పెరుగుతో అభిషేకిస్తే అనారోగ్య సమస్యలు తరుగుతాయని, తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారని, ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అన్ని రకాల ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. పంచదార నీటితో చేసి సమస్య కష్టాలు తీరిపోయేదని వివరిస్తున్నారు. అప్పులతో ఇబ్బంది పడేవారు బియ్యపిండితో అభిషేకిస్తే మంచిదంటున్నారు. గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన, కనక, వాస్తు, వాహన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోని సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలోని పాదాల వద్ద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్రపూలతో పూజించాలి. ఇలా చేస్తే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయని అంటున్నారు. చదవాల్సిన శ్లోకాలు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య అష్టకము లేదా కరావలంబ స్తోత్రము లేదా భుజంగ స్తోత్రము ఈ మూడిట్లో ఒకటి చదవటము లేదా వినడం చేసి సంపూర్ణంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. ఇవన్నీ మనకి శాస్త్రాల్లో దొరికినవండి. మీరు ఇది పాటించడం మీ వ్యక్తిగత విషయం. ఈ పూజ మీరు కూడా చేసుకొని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.